హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు సౌజీ కిచెన్ 5120. ఈరోజు మనం కిచెన్లో చేసుకోబోయే వంట ఏంటంటే గుత్తి వంకాయ ఉల్లికారం. అది ఎలా చేయాలో చూసుకోబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వంకాయ ఉల్లికారం చేయడానికి ముందుగా ఇట్లా వంకాయలను తీసుకొని నీళ్ళల్లో ఉప్పు వేసి పెట్టుకొని ఇట్లా చూపించిన విధంగా 4 పక్కల కట్ చేసుకోవాలి. అన్ని వంకాయలను అలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా బాండీ తీసుకొని బాండీలో ఆయిల్ వేసి స్టవ్ ఆన్ చేసి బాండీలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయినాక మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయల్ని ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి. అందులో వేసుకొని అవి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత మళ్ళీ తిప్పుకోవాలి ఒకసారి. అవి రెండో పక్క కూడా వేగేదాకా తిప్పుకోవాలి. అలా బాగా వేగిన తర్వాత కొంచెం తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వేగిన తర్వాత వాటిని ఇలా అన్ని వంకాయల్ని ప్లేట్లో తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు ఉల్లికారం వేసుకున్నాము. ఉల్లికారానికి ముందుగా 2 ఉల్లిపాయలు కట్ చేసి తీసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అందులో కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల కారం, 2 చిన్న ఉల్లిపాయలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. అది కొంచెం మరీ మెత్తగా వేయనవసరం లేదు, కొంచెం కచ్చా పచ్చాగా వేసినా చాలు. తర్వాత మనం బాండీ పెట్టుకొని అందులో తాలింపుకు సరిపడా ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు, జీలకర్ర, చిన్నులపాయలు, కొంచెం మినపప్పు, కొంచెం ఆవాలు అన్నీ వేసి కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు, అది కొంచెం బాగా తాలింపు వేగనివ్వాలి. తాలింపు వేగిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకొని పేస్ట్ పెట్టుకున్నాం కదా ఉల్లికారం, అది వేసుకోవాలి. అది వేసుకొని అది కొంచెం పచ్చివాసన పోయేదాకా కొంచెం పచ్చివాసన అంటే మరీ పచ్చివాసన అవసరం. కొంచెం వేగిన తర్వాత మనం ఆల్రెడీ వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఆ వంకాయ ముక్కలను వేసుకొని మొత్తం ఇంకా వంకాయలకు పట్టేలాగా ఉంచి ఆ పచ్చి వాసన మొత్తం పోయేలాగా వేయించుకోవాలి. ఆ పచ్చి వాసన పోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, దోశలోకి కానీ తింటే సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది.